వంకాయలు బాగా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని వాటర్ వేసుకొని వాటర్లో కొద్దిగా ఉప్పు వేసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకొని బాగా కడుక్కొని క్లీన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్లో ఈ వంకాయలు బాగా మగ్గనిద్దాం. నేనైతే ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. వంకాయలు అయితే వేసేసాను. బాగా మగ్గనిచ్చాను మూత పెట్టేసి. చూసారా, మూత పెట్టి బాగా మగ్గనిచ్చాను. ఇలాగ ప్లేట్లో తీసుకొని పక్క పెట్టుకున్నాక ఇప్పుడు మసాలా అయితే వేసుకుందాము. చెక్క కొద్దిగా వేసాను, యాలక్కాయలు 3 వేసాను, 3 లవంగాలు వేసాను, ధనియాలు కొద్దిగా వేసాను 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, నువ్వులు 1 స్పూను, గసగసాలు 1 స్పూన్ వేసాను, శనగగింజలు వేసాను. చూసారా, మిక్సీకి అయితే వేసుకుందాము. మిక్సీకి వేసుకొని పొడి కొట్టుకున్న తర్వాత టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, 2 స్పూన్ల కారం వేసుకుందాము. మీరు తినే అంత కారం బట్టి వేసుకొని నేనైతే 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. కొద్దిగా ఉప్పు, అల్లం పేస్ట్ అయితే 1 స్పూన్ అయితే వేసుకున్నానండి. మిక్సీకి వేసుకునేసాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసి బాగా వేడెక్కాక ఈ మసాలా అయితే కొట్టి పెట్టుకున్నాం కదా మనము, ఆ మసాలా ఆయిల్లో వేసి పెట్టుకునేద్దాం. మసాలా బాగా వేగాలన్నమాట. మసాలా వచ్చి నూనెలో బాగా తేలేదాకా మసాలా మూత పెట్టుకునేద్దాం. మనము వేసుకొనేసి మగ్గనిచ్చినాక కొద్దిగా కరివేపాకు వేసాను నేను. మళ్ళా మూత పెట్టుకొని నేను మగ్గనిచ్చాను. కొద్దిగా బాగా కలుపుకొని నూనె బాగా పైకి తేలేదాకా వేసాను. చూసారా, ఇప్పుడైతే మూత పెట్టుకునేస్తున్నాను. ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చినాక చూసారా, నూనె అయితే బాగా తేలిందనమాట. ఇప్పుడు మనము వంకాయలు అయితే ఆయిల్లో వేయించి పెట్టుకున్నాం కదా, పక్కకు తీసుకొని ఆ వంకాయలు దాంట్లో వేసుకుందాం. వేయించుకొని బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత కొద్దిగా కలిపేసాను. ఇప్పుడైతే మూత పెట్టుకునేస్తున్నాను. మూత పెట్టేసి బాగా ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని వేయించుకునేసి బాగా మూత పెట్టుకొని వేయించుకునేసినాం కదా, ఆయిల్ అనేది బాగా పైకి తేలితే బాగా ఉంటుంది అన్నమాట. మళ్ళీ మిక్సీకి వేసిన వాటర్ ఉంటుంది కదా, దాంట్లో కడిగి వాటర్ దాంట్లో పోసి ప్లేట్ అయితే వేసుకొని నేను బాగా మగ్గనిచ్చాను. వాటర్ పోసాను కదా, బాగా మగ్గనిచ్చాను. ప్లేట్ వేసుకునేసి ఉప్పు అయితే సరిపోలేదండి, అందుకే నేను కొద్దిగా అయితే ఉప్పు వెళ్తే వేసుకున్నాను. బాగా మగ్గనిచ్చాను. ఒక 10 నిమిషాలు స్లిమ్లో పెట్టుకొని మగ్గనిచ్చాను అన్నమాట. చూసారా, 10 నిమిషాలు అయితే పెట్టుకున్నాను నేను. బాగా మగ్గినాక అయితే ఇలాగా అయిందనమాట. కొత్తిమీర వేసుకుంటే సూపర్గా ఉంటుంది. నా దగ్గర అయితే కొత్తిమీర అయితే లేదు. ఒక బౌల్లో తీసి అయితే సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటాయి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.